నమ్మకం అన్నది ఒక్కసారి పోయిన తర్వాత మరలా దాన్ని సంపాదించుకోవాలంటే చాలా కష్టం అండి, చాలా కష్టం అండి. వాక్యాన్ని చెప్పే అవకాశాన్ని నాకు ఎవరు ఇవ్వట్లేదండి చాలా మంది బాధపడుతున్నారండి. మనుషులు ఎవ్వరూ కూడా ఇవ్వవలసిన అవసరత లేదు ప్రేమణ దేవుని వాళ్ళ. వాక్యాన్ని ప్రకటించేటువంటి అవకాశాన్ని మనుషులు ఎవరు ఇవ్వవలసిన అవసరత లేదు. దేవుడు అనుకున్నాడంటే, దేవుడి దృష్టికి నువ్వు నమ్మకంగా కనబడ్డావు అంటే, దేవుడి దృష్టిలో నువ్వు నమ్మకాన్ని చోటు చేసుకున్నావు అంటే, దేవుని మనస్సులో నువ్వు నమ్మకాన్ని సంపాదించుకున్నావు అంటే, దేవుడే తన వాక్యాన్ని నీ చేతికి అప్పగిస్తాడు. తన వాక్యాన్ని బోధించేటటువంటి అవకాశాన్ని దేవుడు నీకు అప్పగిస్తాడు ప్రేమణ దేవుని వాళ్ళ. ఇది ఆలోచించట్లేదండి చాలా మంది కూడా. ముందుగా మనలో నమ్మకత్వం ఉండాలి అనేది ఎవరు కూడా ఆలోచించట్లేదండి. వాక్యాన్ని నేర్చుకున్నాం కదా, ఎంబీటే చేసాం కదా, ఇక నేను వాక్యాన్ని ప్రకటిస్తాను అని అనుకుంటున్నారే తప్ప, మనలో ఆ వాక్యానికి తగినటువంటి జీవితం, వాక్యానికి తగినటువంటి ప్రవర్తన, నమ్మకమైనటువంటి మనస్సు, యథార్థమైనటువంటి జీవితాలు మనలో ఉన్నాయా లేదా అని మనం ఆలోచించాలి ప్రేమని దేవుని వారు. వాక్యాన్ని ప్రకటిస్తే గొప్పవారు అనుకుంటే పొరపాటు ప్రేమని దేవుని వారు. వాక్యాన్ని ప్రకటించేదానికన్నా వాక్యాన్ని మన జీవితంలో కలిగి ఉండటం చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అండి. చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. వాక్యాన్ని చెప్పటమే కాదు, చెబుతున్నటువంటి ప్రతి విషయం అన్నది మన జీవితంలో మనం నెరవేరుస్తున్నామా లేదా, మన జీవితంలో మనం కనపరుస్తున్నామా లేదా అన్నది మనం ముందుగా ఆలోచించుకోవాలండి. ఆలోచించుకోవాలి. అదే నమ్మకత్వాన్ని దేవుడు మనలో చూస్తున్నాడు. ఎంత నమ్మకపోతేనండి తల్లి గర్భంలో మనం నిలబెట్టి ఇదిగోనండి, ఇదిగో ఈ కాలం వరకు మన దేవుడు కాపాడుకుంటూ వస్తున్నాడంటే మనం నమ్మే కదండి మనని ఇంతవరకు కాపాడుతున్నాడు. ఇంకా మారతారని ఎదురు చూసే కదండి, నిన్ను నమ్మే కదండి ఇంతవరకు కూడా నిన్ను ప్రాణాలతో నిలబెడుతున్నది దేవుడు. నమ్మకపోతేనని ఈ రోజు ఎంత మంది చనిపోవట్లేదండి మన కళ్ళ ముందు. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు మనకు కనబడుతున్నాయి, మనకందరికి కూడా తెలుసు. ఎదురింట్లో చనిపోతున్నారు, పక్కింట్లో చనిపోతున్నారు, చివరకు మన కుటుంబంలో కూడా ఎవరో ఒకరు చనిపోతున్నా కూడా ఎందుకండి మన యథార్థమైనటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండట్లేదు? నమ్మకమైనటువంటి మనస్సు కలిగి ఎందుకు బ్రతకట్లేదు చెప్పండి? కేవలం చెప్పేవారుగా, వినేవారుగా మాత్రమే కాదండి, నమ్మకమైనటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలి. ఎదుటి వ్యక్తి మనస్సులో చోటు సంపాదించుకోవాలంటే, నమ్మకాన్ని సంపాదించుకోవాలంటే అది చిన్న విషయం కాదండి, చిన్న విషయం కాదండి. నమ్మకం అన్నది ఒక్కసారి పోయిన తర్వాత మరలా దాన్ని సంపాదించుకోవాలంటే చాలా కష్టం అండి, చాలా కష్టం అండి. నమ్మకం ఇంకా తిరిగి రాదని కాదండి, ఆ నమ్మకాన్ని, మొదట్లో ఉన్నటువంటి నమ్మకాన్ని అదే వ్యక్తిలో మనం సంపాదించుకోవాలి అంటే చాలా కష్టం అండి, చాలా కష్టం. అందుకే ఆ నమ్మినటువంటి దేవుని మనస్సులో నమ్మకత్వం కోల్పోకుండా మనం చూసుకోవాలండి, నమ్మకత్వం పోకుండా మనం చూసుకోవాలి. నిజంగానండి. ఈ రోజు దేవుడు అనేక మంది మన చుట్టుపట్ల ఉన్న అనేక మంది కరోనాతో చచ్చిపోతున్నప్పటికీ, నేడు నిన్ను ఈ రోజు కరోనా లేకుండా క్షేమంగా, ఆరోగ్యంగా నిన్ను దేవుడు ఉంచాడు అంటే, నేనేదో శానిటైజర్ వేసుకుంటున్నానండి డైలీ, చక్కగా బయటికి వెళ్ళిన జాగ్రత్తగా ఉంటున్నాను, మాస్క్ వాడుతున్నాను, అన్ని వాడుకుంటున్నాను కాబట్టి ఆరోగ్యంగా ఉంటున్నాను అనుకుంటే పొరపాటు ప్రేమణ దేవుని వల్ల. ఒక ఆవిడ నేను విన్నానండి, నా చెవులతో నేను విన్నానండి. తెలిసిన ఆవిడ, ఒక ఆవిడ ఫోన్ చేసి నాకు చెప్తుంది. ఏంటో తెలుసా? ఒక ఆవిడ, ఒక 50 సంవత్సరాలటువంటి ఒక ఆవిడ ఎక్కడికి బయటకి వెళ్ళదు. కానీ ఆవిడ కరోనా వచ్చింది. ఇంట్లో నుంచి బయటికే వెళ్ళదటండి ఆవిడ. కానీ ఆవిడ కరోనా వచ్చింది. ఎలా వచ్చిందో చెప్పమంటారా? రోజు పాలవాడొచ్చి పాల ప్యాకెట్ వేస్తాడు కదండి, ఆ పాల ప్యాకెట్ అలా నోటుతో, మనకు స్త్రీలుగా చాలా అలవాటు కదండి, ఏదైనా కూడా ఏం చేస్తాం అంటే వెంటనే నోటుతో దాన్ని చించేసి దాన్ని వాడుతూ ఉంటాం. కత్తెరలు ఇవన్నీ వాడకుండా కూడా అలా వాడుతుంటాం. అలా నోటితో ఆ పాల ప్యాకెట్ చింపేసిందటండి. దాని ద్వారా ఆవిడకు కరోనా సోకిందట. తన ప్రాణాలు కోల్పోయింది. అంటే దేవుడు ఇంకా నిన్ను కాపాడుతున్నాడంటే, దేవుడు నిన్ను ఇంకా నిలబెడుతున్నాడంటే నీ మీద నమ్మకం ఉంచి కదా అని మనం ఒకసారి ఆలోచించాలి కదండి. నేనేదో ఆరోగ్యంగా ఉన్నాను కాబట్టి నా మంచితనం, నా గొప్పతనం అనుకుంటే పొరపాటు ప్రేమని దేవుని వల్ల. దేవుడు నిన్ను నమ్మి నిన్ను ఇంకా ఆరోగ్యంగా ఉంచుతున్నాడంటే యథార్థమైనటువంటి జీవితం, న్యాయవంతమైనటువంటి జీవితం, భక్తి కలిగినటువంటి జీవితాన్ని నువ్వు ఉన్నావా లేదా, నిజంగా దేవుడు నన్ను నమ్మినట్టుగానే నా జీవితం ఉందా లేదా అన్నది ప్రతిరోజు మనం పరీక్షించుకోవాలి. ప్రతిరోజు మనం ఆలోచించుకోవాలి ప్రేమని దేవుని వల్ల. ఎంతవరకు నా తండ్రికి నేను నమ్మకంగా బ్రతుకుతున్నాను అన్నది ఆలోచించాలి.